నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేటలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం. ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, టీడీపీ శ్రేణులు. పట్టణంలో బైక్ ర్యాలీ. అట్టహాసంగా ప్రారంభమైన అగ్నిమాపక ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఉద్యోగులు. చిలకలూరుపేట కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సభ. నివాళులర్పించిన న్యాయవాదులు. చిలకలూరుపేట పట్టణం రాగన్నపాలెంలో గల మాస్టర్ మైండ్ స్కూల్ 35వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని విద్యార్థుల నృత్య ప్రదర్శన తిలకించి వివిధ రంగాల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా స్కూల్ను సక్సెస్ గా నడిపిస్తూ నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న స్కూల్ కరస్పాండెంట్ తమీం అహ్మద్ని మరియు అధ్యాపక బృందాన్ని మెచ్చుకున్నారు. Ladies and gentlemen, hold your applause. Absolutely, dance is not just movement; it is expression, emotion, and celebration. Hari. तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन भुजगशयन भव मदन जनक मम is the prominent leader in Palnadu and Guntur region. He is often recorded as the uncrowned king of Chilkalurpet for over 3 decades. The Amravati capital, which is నేటి ముఖ్య అతిథి షోకేస్ చేసేదే యాన్యువల్ డే. మరి అటువంటి ఈ యాన్యువల్ డే సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులకి మాస్టర్ మైండ్ స్కూల్ ఎంతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్య అందిస్తూ ఉంది. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇస్తూ ఉంది. ఇవాళ విద్యతోటి మాస్టర్ మైండ్స్ ఏర్పాటు చేసి సత్తారు గారి కోరిక విక్రమశిల ముందుకు రావాలి.
చిల్లకలూరుపేట మండలంలోని బొప్పూడిలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 43వ వార్షికోత్సవ తిరునాళ్లలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న పత్తిపాటి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొని అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామివారు చాలా మహిమ గలవాడని, ఆంజనేయుని నమ్ముకున్న వారికి ఎలాంటి బాధలు కష్టాలు ఉండవని పత్తిపాటి తెలిపారు. గ్రామస్తులు ఆలయ నిర్వాహకులని అడిగి తిరునాళ్ల ఏర్పాట్ల గురించి తెలుసుకున్న పత్తిపాటి భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తిరునాళ్లలో భాగంగా ఏర్పాటయ్యే ప్రభలు, వాటి వద్ద జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పత్తిపాటి స్థానిక పోలీసు సిబ్బందిని ఆదేశించారు. అత్యంత ఆనందకరంగా మన బొప్పూడి ఆంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానంలో రంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణములు స్వామివారి కళ్యాణం జరపడం, అటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అందరి శ్లోకములు అంటారు రామాయణంలో. అందుకనే మన ఆహ్వాన పత్రికలో కూడా ఆ జయ శ్లోకములు ఇచ్చారు. వారి చేతుల మీద కూడా చిన్నారులకు జ్ఞాపికలు ఇవ్వటం ఎంతో వారు చేసుకున్నటువంటి అదృష్టం. వారికి మంచి ఇంకా చేస్తూ మరి చిరంజీవులందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం. నీటి భద్రతపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉందనే వాస్తవాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ నీటి వనరుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రభుత్వ యంత్రాంగం సూచనల్ని ప్రజలు ఆచరణలు పెడితేనే అద్భుతాలు సాధ్యమవుతాయని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 31 డ్రాపుల్ని ఆధునికీకరించి వాటికి షట్టర్లు నిర్మించబోతున్నామని, దీంతో చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందుతుందన్నారు. నియోజకవర్గ రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరులైన వాగుల్ని బాగు చేయడం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించామని, వాటిలో పూడిక తీయించి కంప చెట్లు తొలగించే ప్రతిపాదనని ప్రభుత్వం ముందు ఉంచినట్లు పత్తిపాటి చెప్పారు. ఆ పనులకు నిధులు మంజూరైతే నియోజకవర్గంలో ఇకపై నీటి సమస్య ఉండబోదన్నారు. అధికారులు, గ్రామ నాయకులు ప్రభుత్వం సూచించిన నీటి భద్రతా చర్యలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామాలోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పత్తిపాటి ఆదేశించారు. నాయకులంతా తల ఒక దారి అయితే అంతిమంగా వారి చర్యలతో అటు పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని, అటువంటి చర్యలను తాను ఉపేక్షించబోరని పత్తిపాటి స్పష్టం చేశారు. పంచాయతీ నిధులతో పాటుగా 15వ ఆర్థిక సంఘం ఉపాధి పథకం నిధులు పరుల ఆదాయాన్ని గ్రామాల ప్రగతి కోసమే వెచ్చించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు బండార్పల్లి సత్యనారాయణ, జవాజీ మదర్మోహన్, కామినేని సాయిబాబు, సొసైటీ చైర్మన్ నల్లమోతు హరిబాబు, రైతు అధ్యక్షులు అంబటి సోమబాబు, నీటి సంఘాల అధ్యక్షులు ఆర్ఏ రామారావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ ఇచ్చారు. 10 రోజులేమో గుర్తించటం, ముందు పనులు గుర్తించటం,
5 రోజులు శాంక్షన్, 80 రోజులు ఈ కార్యక్రమం జరగాలి అని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వటం జరిగింది. దానికి ఏ రకమైనటువంటి చెరువులు, పొలాలకు నీళ్లు పెట్టేటువంటి కొన్ని, మంచినీటి అవసరాలకు వాడేటువంటి కొన్ని, ఆ విధంగా మైనరు, మేజరు, డిఫరెంట్ చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 80 రోజుల పాటు నీరు ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, దాని మీద ఒక అవగాహన తీసుకురావడంతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి కూడా చిన్న మడుగుల పునరుద్ధరణ, ఫీడర్ కాలువల మరమ్మతులు, నీటి వనరుల అనుసంధానం, వరద నీటి వినియోగం, మట్టి మరియు నీటి సంరక్షణ పనులు, రిడ్జి టు వ్యాలీ పద్ధతులు, పచ్చదనం మొక్కలు నాటడం, కొత్త నీటి నిల్వ నిర్మాణాలు, టెక్నాలజీ వినియోగం, గ్రామ నీటి భద్రత. మన నియోజకవర్గంలో ఎన్నైతే ఉన్నాయో డ్రాప్స్, షట్టర్లు మొత్తం చేపిస్తున్నాను. ఇప్పుడు డ్రాపులకు నిర్మాణంతో పాటు అన్ని షట్టర్లు పెడుతున్నాం. ఈ నియోజకవర్గంలో ఎన్ని డ్రాపులు ఉన్నాయో 31 డ్రాపులు. 31 డ్రాపులకి డ్రాపులు, షట్టర్లు అన్నీ బిగిస్తున్నాం. ఎందుకు? దిగువనున్న వాళ్ళకు కూడా నీళ్లు రావాలని. షట్టర్లు లేకపోవటం వల్ల, డ్రాపులు లేకపోవటం వల్ల ఎగువన ఉంటున్నాయి, కిందకు నీళ్లు రావటంలా. దిగువన ఉన్నటువంటి వారు చివరి భూములకు కూడా నీళ్లు వచ్చేటువంటి దానికి మనం ఇప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయలు పైబడి షట్టర్లు, డ్రాపులకే ఇచ్చాం. డబ్బులు వచ్చినాయి, మొత్తం వాటికే పెట్టాం. మరలా తిరిగి ఇప్పుడు ఇవి కావాలని కూడా అడుగుతున్నాం. వాగుల్లో పూడికలు, వాగుల్లో ఉన్నటువంటి కంప తొలగించటం, వాగులకు ఏదైతే అడ్డం పడుతూ ఉన్నాయో అవన్నీ తీసేటువంటి దానికి కూడా కొంత అమౌంట్ అడుగుతున్నాము. లిఫ్టులకు అడుగుతూ ఉన్నాం. కాబట్టి రేపు ఎల్నినో ప్రభావం కూడా ఉంటుందంటున్నారు. కాబట్టి నీటి భద్రత మీద ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. దీని పట్ల ఏ గ్రామానికి ఆ గ్రామంలో అవకాశం ఉన్నంత వరకు నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, భవిష్యత్ అవసరాల కోసం అనేటువంటిది అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. పంచాయతీల్లో డబ్బులు ఉన్నాయి, లింక్ రోడ్లు వేసుకోవచ్చు. కొన్ని పంచాయతీల్లోనే ఉన్నాయి. మొన్ననే ఎంపీడీఓ గారు లిస్టు తెచ్చాడు. వాటిల్లో లింక్ రోడ్లకు అవకాశం ఉన్న కాడ పొలాలకు పోయేటువంటి దానికి కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు ఇంకో 3-4 నెలలు పట్టవచ్చు. ఎప్పుడనేటువంటిది మనకి ఈ నెలాఖరుకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా జూన్ తర్వాతనే ఉంటాయి ముందు. కాబట్టి మనం ఈ వేసవి కాలంలో బోర్లు ఎక్కడ రిపేర్లు ఉన్నా ప్రభుత్వం నుంచి చేయటం జరుగుతుంది. కొత్త బోర్లు కావాలంటే స్వచ్ఛంద సంస్థల నుంచి మనం మాట్లాడి అరేంజ్ చేస్తున్నాం. ఇవన్నీ మీరు గుర్తుంచుకొని మనకున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో పనులు చేసుకోవాల్సిందిగా కూడా నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాం. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి, గ్రామాల్లో అభివృద్ధిని చూడాలి. ఉన్న నిధులతోటే ఏం మంచి పనులు చేయాలనేది కూడా గ్రామ నాయకులు ఐక్యంగా ఉండి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బహునాయకత్వం ఉన్న కాడ సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించలేము. బహునాయకత్వం ఉన్న కాడ కూడా ఏకాభిప్రాయం వచ్చేంత వరకు పని ముందుకెళ్ళలేం. కాబట్టి ఆ రకంగా కూడా అందరూ ఐక్యంగా ఉండి ఆలోచన చేయాలి. ఐక్యంగా ఉన్న గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి. నాదెళ్ళ లాంటి గ్రామాలని అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. అధికారం ఉన్నప్పుడు ఐక్యత లేకపోతే దానికి అందరికీ అసంతృప్తులు పెరిగిపోవటం, అది తీవ్రంగా నాకు నష్టం, పార్టీకి నష్టం. కాబట్టి అందరూ కూడా ఉన్న పరిమిత వనరులు, ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫస్ట్ కమ్ ఫస్ట్ ఏది ముఖ్యం ఈ గ్రామానికి అనేటువంటిది కూడా ఒక నిర్ణయం చేసుకొని ఈ ఒక్క నీటి భద్రతే కాకుండా మిగిలిన పనులు కూడా పంచాయతీలో డబ్బులు కావచ్చు, మైనింగ్ గ్రాంట్ కావచ్చు, NREGS కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, మనకున్న వనరుల్లో ఏది ఈ గ్రామానికి చేస్తే 10 ఓట్లు పెరుగుతాయి, అందరూ ఈ పని చేస్తే సంతోషంగా ఉంటారు అనేటువంటి పనులను కూడా మీరు గుర్తించి మీరందరూ ముందుకు నడవాలి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు చెప్పినట్టు
15 ఏళ్ళు ఉంటే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. రాత్రే కావు. కంటిన్యూటీ ఉండాలి. గవర్నమెంట్ కంటిన్యూటీ ఉండాలంటే మనలో ఐక్యత ఉండాలి. మనలో ఐక్యత లేకుండా డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటే అవతలడికి బలం చేకూరుస్తుంది. అవతలడు నామినేషన్ వేయాలంటే కూడా ముందుకు రాని పరిస్థితులు మనం క్రియేట్ చేయాలి. ఆ పరిస్థితి రావాలంటే మనలో ఐక్యత ఉండాలి. ఒకే వాయిస్ ఉండాలి. మోడీ గారు ఏ విధంగా ఒకే ఎన్నిక ఒకే స్లోగన్ అంటున్నారో మనలో కూడా పార్టీలో అదే విధమైనటువంటి వాతావరణం ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు మనం ఉంటాం. 15 ఏళ్లలో అందరూ అనుకున్న కోరికలు తీరుతాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనేది మనం ప్రచారం కూడా చేయాలి. అమరావతి పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి, గ్రామం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి అంటే మన ఐక్యత చంద్రబాబు గారికి అండగా ఉండటమే ఏకైక మార్గం తప్ప మరొక ఆలోచనే ఉండకూడదని నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి నాదెండ్ల మండల నాయకులందరికీ పేరు పేరు నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కట్టా నాగేశ్వరరావు కుమారెడ్డి వివాహ వేడుకలు వారి స్వగృహం వద్ద వైభవంగా నిర్వహించగా ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు మధు అలంకృతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి రాజశేఖర్ కి గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు డీజే పాటల నడుమ బాణసంచా కాలుస్తూ భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు మొండెద్దు జగన్నాథ్ రెడ్డి, గాది శివారెడ్డి, తాటిపర్తి రఘునాథ్ రెడ్డి, పాములపాటి శివమోహన్ రావు, రావూరి నాగేశ్వరరావు తదితరులున్నారు. సైడ్ ఇవ్వండి. అలానే ఉన్నాను సార్. ఒకసారి హెడ్ పట్టణంలోని సాంబశివనగర్ పరిధిలో ఉన్న సివిల్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని ఘన నివాళులర్పించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ కులానికి కట్టుబడిన వ్యక్తి కాదని, ఆయన వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి ఆదర్శమన్నారు. ఆయన హిందువుగా కాకుండా బౌద్ధ మతం స్వీకరించారన్నారు. నవయాన బౌద్ధ సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన నవయుగ వైతాళికుడని, మరో 10 ఏళ్లు అంబేద్కర్ బతికి ఉంటే భారతదేశ రూపురేఖలు మరో విధంగా ఉండేవన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పురుషోత్తంతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొని మాట్లాడారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. సీనియర్ అంటే అవుతుంది చాలా మంది ఉంటే చిన్నపిల్లలు అసలు మా ముందురా సో
అంబేద్కర్ గారి గురించి చెప్పాలని అంటే ఆయన మనందరిలో ఒక పార్ట్. ఇప్పటికీ ఆయన యొక్క ఆ శీలాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని మన అందరిలో కూడా ఆయన ముద్ర వేసి ఇక్కడి నుంచి వెళ్ళారు. సో మహాత్ముల యొక్క అభిప్రాయాలు అలానే ఉంటాయి. మనం అనుకుంటున్నాము ఏదో ఒక క్యాస్ట్ రిప్రజెంటేషన్, లేకపోతే ఈ భారతదేశ సాంఘిక వ్యవస్థలో ఉన్నటువంటి అసమానం తొలగించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, రిజర్వేషన్లు అని అనుకుంటున్నాము. కానీ అల్టిమేట్ గోల్ కనుక చూసినట్లయితే క్యాస్ట్ పవర్ అండ్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది నాకు అర్థమైనటువంటి భారత నిర్మాత అంబేద్కర్ గారి ఆశయం. యాక్చువల్లీ ఆయన క్యాస్ట్ పవర్ అనే దాంతో ఆగిపోలేదు. ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఆయన సిద్ధాంతం. కాకపోతే మనం ఆ జర్నీలో ఉన్నాం కాబట్టి రాజ్యాధికారం ఇంకా కొన్ని వర్గాలకి కానీ సమాన అవకాశాలు రాలేదు కాబట్టి మనకు అదేదో ఒక అసమతుల్యమైనటువంటి స్థితిలా కనిపిస్తుంది. కానీ వన్స్ ఆ హయ్యర్ గోల్ని రీచ్ అయినప్పుడు, ఈ అసమానమైన క్యాస్ట్లెస్ సొసైటీని మనం ఐడియల్ని మనం రీచ్ అయినప్పుడు అంబేద్కర్ గారి యొక్క నిజమైన ఆదర్శం అనేది మన సమాజంలో మనలో తర్వాత శాంతిలో ఆ సౌఖ్యతలో మనం అందించగలుగుతాం. సో ఆ జర్నీలో ఉన్నాం, ఆ ట్రాన్సిట్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి మనకి ఏదో వైరుధ్యాలు, ఏదో అసంతృప్తులు ఏదో ఉన్నాయి. కానీ వన్స్ రాజ్యాధికారం వచ్చి అందరికీ అన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఎవరు కూడా అణచివేయబడరు, ఏ క్యాస్ట్ అణచివేయబడదు, అన్ని క్యాస్టులు సామరస్యంగా అన్ని శాంతితోటి ఉంటుంది. అందుకే ఆయన అప్పుడు వికసిస్తున్నటువంటి లేకపోతే వికసించినటువంటి మతాలన్నింటినీ వదిలేసి బౌద్ధాన్ని ఆయన ఆశ్రయించారు. ఎందుకంటే ఆయన లక్ష్యం కూడా శాంతి కాబట్టి. ఆయన ఏ కులాలో లేకపోతే ఏ డివిజన్సో లేకపోతే ఇంకోటో అనేటైతే ఇస్లామో అప్పుడున్నటువంటి ఇంకొక క్రిస్టియానిటీలో లేకపోతే అప్పుడున్నటువంటి హిందూ ధర్మంలో రిఫార్మ్ చేసేవాళ్ళు. నాదెండ్ల మండలం గణపవరం అంబేద్కర్ నగర్ మెయిన్ రోడ్డుపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం దళిత జనోద్ధరకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటు నిర్మాత రిటైర్డ్ ఉపాధ్యాయుడు దారా కొండయ్య మాట్లాడుతూ నిరంతరం దళితుల అభ్యున్నతి కోసం శ్రమించిన గొప్ప యోధుడు అంబేద్కర్ అన్నారు. నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. దళితులకు గౌరవోన్నత చదువుల ద్వారానే లభిస్తుందని, యువత గొప్ప చదువులు చదవాలని ఉద్బోధించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఇందులో భాగంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కిలారు హనుమయ్య, కృష్ణ, కోలా కోటేశ్వర దంపతులు, కొప్పుల ఓభయ్య, యూత్ నాయకులు నవీన్, నాగరాజు, గోపి, టైలర్ వలి, దారా కిషోర్ తదితరులున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని రిటైర్డ్ ఉపాధ్యాయులు చౌర సుబ్బారావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలదండలు వేశారు. ఈ కార్యక్రమం సీనియర్ లాయర్ ఆర్ ఆనందరావు, ఉపాధ్యాయులు కె రతన్ రాజు, బి అజయ్ బాబు, పి నాగరాజు, జి అనిల్ కుమార్, కె ప్రసన్న కుమార్, అంజయ్య, మాస్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ రఫాని ముఖ్య అతిథిగా వచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ రఫాని మాట్లాడుతూ దేశ పురోభివృద్ధిలో అంబేద్కర్ చేసిన సేవలు అనన్య సామాన్యమని కొనియాడారు. కేవలం అణగారిన వర్గాల కోసమే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడి హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో అంబేద్కర్ పాత్ర చిరస్మరణీయం. ఆయన తీసుకొచ్చిన లేబర్ యాక్ట్ నేటికి కార్మిక వర్గానికి రక్షణ కవచంగా నిలుస్తోంది. భారత రాజ్యాంగం ద్వారా ఆయన అందించిన ఫలాలు వర్ణనాతీతమని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అబ్దుల్ రహీం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీతో పాటు మున్సిపల్ డిఈ రహీం, మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ అడ్మిన్లు, పురపాలక సంఘం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఈ పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన ఉద్యోగులకి మరి డిఈ గారికి అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశం మొత్తం కూడా అంబేద్కర్ గారి జయంతిని ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా మరి వారిని స్మరించుకోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని స్మరించుకోవటం అంటే వారు చేసిన త్యాగాలు కావచ్చు, వారు చేసిన కనబరిచిన ప్రతిభ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. మనము ఉదాహరణకి మన చిలకలూరిపేటలో మన పురపాలక సంఘాన్ని తీసుకుంటే ఒక పారిశుధ్య కార్మికుని దగ్గర నుంచి వివిధ స్థాయిలో ఉద్యోగస్తులు, ఆర్ఓలు కావచ్చు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, మరి అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ సంస్థ కావచ్చు, మరి వివిధ హోదాలో ఉన్న ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, ఆఫీసర్లు, కమిషనర్లు, ఇంత వ్యవస్థ ఇంత స్వచ్ఛందంగా పని జరుగుతుందంటే వారు రచించిన రాజ్యాంగమే. ఆ రాజ్యాంగంలో ప్రజలకున్న స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛను బట్టే మన యొక్క భారతదేశంలో మనం అనేక కులాలు, అనేక మతాల వాళ్ళు ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే వారు రచించిన రాజ్యాంగమే మరి ముఖ్య కారణం తెలియజేస్తూ, వారు ఎప్పుడు కూడా పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మంగళవారం యూనియన్ బ్యాంక్ దళిత ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. నరసరావుపేట, చిలకలూరుపేట, ఎడ్లపాడు యూనియన్ బ్యాంకులలో పనిచేసే ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీనియర్ మేనేజర్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు 20,000 రూపాయల విలువ గల టీవీని అందజేశారు. ఇవన్నీ అనుభవించారు. మంచిలు వస్తాయి కదా మీకు. ఎన్ని మార్కులు మీకు పాస్? 100కి 30. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు 20వ తేదీ వరకు జరుగుతాయని, ఊహించని విపత్తులు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఉత్తమ సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బందే మనకు నిజమైన హీరోలని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని ఫైర్ స్టేషన్ రోడ్లోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం పత్తిపాటి మాట్లాడారు. వేసవిలో అధికంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యాపార వర్గాలు అగ్నిమాపక శాఖ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకునేవారు, నిర్మాణ సంస్థలు, గుత్తేదారులు కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని, అప్పుడే భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు సకాలంలో సరైన రక్షణ లభిస్తుందన్నారు. ప్రజలు వారోత్సవాల ముఖ్య లక్ష్యాన్ని గ్రహించి అగ్ని ప్రమాద నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలని పత్తిపాటి సూచించారు. కార్యక్రమం టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, పట్టణ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షుడు జవాజీ మదర్ మోహన్, కామినేని సాయిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు అమర రమాదేవి, ముల్లా కరీముల్లా, మురకొండ మల్లిబాబు, షేక్ మస్తాన్వలి, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలుగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు చిలకలూరుపేటలో మనకి ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాటన్ కానీ, టొబాకో కానీ, ఇతర అనేక రకాలకు సంబంధించి ఆయిల్ మిల్స్ కానీ అన్నీ ఉన్నాయి. వీళ్ళు మనకి పేటలో ముఖ్యంగా క్రాకర్ షాపులు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఎటువంటి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే రాత్రనక పగలనక శ్రమించేటువంటి ఫైర్ సిబ్బంది
ఫైర్ హెడ్ నుంచి వాళ్ళ స్టాఫ్ 12 మంది ఉన్నారు. 12 మంది సిబ్బంది ఉన్నారు. పోలీసులు ఏ విధంగా రాత్రి పగలు లేకుండా సేవలు అందిస్తారో రక్షణ విభాగం రక్షించేటువంటి దాంట్లో ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఎక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించినా దానికి సమయం లేదు, వేళాపాడాలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు మేమున్నామని అగ్ని ప్రమాదాన్ని నివారించి వీలైనంత వరకు నష్టపరిహారాన్ని కూడా తగ్గించేటువంటి దానికి నష్ట నివారణ చర్యలు చేపట్టేటువంటి దాంట్లో అగ్నిమాపక శాఖ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అందువల్లనే అగ్ని ప్రమాదాల నివారణ భద్రతా చర్యలపై కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. ఇన్సూరెన్స్ ఎప్పుడు పూర్తి స్థాయిలో రాదు. ఎవరో కావాలని మోసం చేసేటువంటి వాళ్ళకు తప్ప జెన్యూన్గా ఉండి ఫైర్ జరిగితే ఎవరైనా నష్టపోవాల్సిందే. మోసం చేయాలని తగలబెట్టేటువంటి వాళ్ళకైతేనే లాభం జరుగుతుంది. కాబట్టి ఎవరు అటువంటి చర్యలు పాల్పడకుండా ప్రమాదాలని ఏ విధంగా నివారించాలో ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు, హాస్పిటల్స్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మన వంతు మన బాధ్యత కూడా నిర్వర్తిస్తే వారి వంతు వారి ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా వారి బాధ్యతను నిర్వర్తించి చంద్రబాబు గారి ప్రభుత్వంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూనిఫామ్లో ఉన్నాడు సూపర్. మా స్టేషన్కి ఇచ్చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. బయట చూసి భయపడి బయటకు వస్తారు. మేము దానికి ఎదురెళ్ళి పోయి మా అగ్ని కీలల్ని మా వాటర్ స్టోర్ కానీ లేకపోతే సిలిండర్ ఇంకా 235 కోట్ల రూపాయలతోటి ఇంటర్నేషనల్ వాళ్ళు, మన రాష్ట్రం వాళ్ళు, కేంద్రం వాళ్ళు కలిసి నిధులు ఏర్పాటు చేశారు. ఫైర్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, కొత్త వెహికల్స్ ఇయటానికి మంచి తోడ్పాటు. చిలకలూరుపేట అడ్డ రోడ్ సెంటర్ల వద్ద తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవల్ని పలువురు కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో బైరా శ్రీనివాసరావు, నిన్న వెంకట శేషగిరిబాబు, దేవిరెడ్డి, లక్ష్మీనారాయణ, కొటారి వెంకటేశ్వరరావు, విడుదల రామకృష్ణ, బైరావు రాము, తెలుగు యువత అధ్యక్షుడు రవిచంద్ర, కార్యదర్శి సాయి చంటి, శ్రీనివాసరావు, కొండపరెడ్డి రాజా, సారంగి మోహన్ రావు తదితర పెద్దలు పాల్గొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశానికే దిశానిర్దేశం చేసిన గొప్ప సంఘ సంస్కర్త బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం చిలకలూరుపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ జయంతి సందర్భంగా చిలకలూరుపేటలో బైక్ ర్యాలీని నిర్వహించిన టీడీపీ ఎస్సీ సెల్ ర్యాలీలో బైక్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నడిపి కార్యకర్తల జోష్ నింపారు. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించి రాజ్యాంగం రూపొందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాల విలువలు నేటికి ఆదర్శనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై జై భీమ్ జై జై భీమ్ జై జై పత్తిపాటి జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రి మన పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం మంత్రి మన పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పత్తిపాటి 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 లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం జోహార్ అన్న ఇండియా జోహార్ అన్న ఇండియా జోహార్ రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ మేధావి, ప్రపంచంలోకే అత్యుత్తమమైనటువంటి భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటరానితనాన్ని నిర్మూలించాలి, సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం ప్రపంచ చిత్రపటంలో ముందుండాలి, పేద బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సమసమాజ స్థాపనలో ఏ విధంగానైతే భాగస్వామ్యం అవుతుందో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించబట్టే ఈరోజు 140 కోట్ల జనాభా ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతుంది అంటే ఆయన రచించిన రాజ్యాంగం యొక్క గొప్పతనం. ప్రపంచంలోకే ది బెస్ట్ రాజ్యాంగమని ప్రపంచ దేశాలే కీర్తించబడుతున్నాయి. ఆ విధంగా ఏదైతే సమాన హక్కులు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి, సమాన హక్కులతోటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఈరోజు మనకు ముందుకెళ్తుంది అంటే అది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం. పేదరికం లేనటువంటి సమాజం ఉండాలి, పేదలు లేనటువంటి దేశంగా ప్రపంచ చిత్రపటంలో ఉండాలని ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఎన్ని పార్టీలు ఉన్నా ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే రాజ్యాంగం అమలవుతూ ఉంది. ఆ రాజ్యాంగం అమల్లోనే ఈరోజు అందరూ సమాన హక్కులు కలిగి ఈరోజు ఈ దేశం ముందుకెళ్తుంది, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ప్రపంచంలో ముందుకెళ్తుంది అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి జయంతిని పురస్కరించుకొని ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు వారి ఆలోచనలు, వారి ఆశయాల్లో, వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళుతూ పేదరికం లేనటువంటి సమాజం, సమసమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాలని అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ ఈ దేశంలో ముందు వరుసలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని, వారి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తూ భవిష్యత్తులో కూడా ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు ఏనాటికి ఆనాడు గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఈరోజు 135వ జయంతి వేడుకల సందర్భంగా వారికి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళాలని దేశం మొత్తం గర్వించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని ఈ యొక్క 135వ జయంతిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు మరియు దరుగురి నాగేశ్వరరావు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రాపర్ల జగ్గారావు తదితరులు, కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. వీళ్ళందరికీ, నా తోటి కమిటీ సభ్యులందరికీ, వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇలా ఒక మహానుభావుడి యొక్క 135వ జన్మదినం జరుపుకుంటున్నాం. మరి ఇప్పటికీ ఆ మహానుభావుని గుర్తుంచుకుంటున్నామంటే ఆయన తీసుకొచ్చిన పెను మార్పులే, రాజ్యాంగంలో తీసుకొచ్చిన పెను మార్పులే కారణం. మరి విద్య లేనిదే మరి సమాజం లేదని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన చిన్ననాడే ఒక అంటరాని తనాన్ని నిర్మూలిస్తానికి ఒక కంకణం కట్టుకొని విద్య ద్వారా ఏ కత్తులు పట్టుకోలేదు, ఆయుధాలు పట్టుకోలేదు, ఒక విద్య ద్వారే ఆయన ప్రపంచాన్ని జయించిన ఎత్తి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రాసి ఇప్పటికీ భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రగామి దేశం ఉందంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం యొక్క విలువలే. మరి అలాంటి ఎత్తుని మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మన రాజకీయ నాయకులందరూ కూడా అదే బాటలో నడిచి మరి ఆయన చేసినటువంటి సామాజిక విప్లవం, మరి ఆయన చేసిన కృషి, అంటరాని వారిని పైకి తీసుకురావడంలో కానివ్వండి, అందరూ ఒక సృష్టి అంటే అందరూ సమానమైన సృష్టిలో అందరూ కూడా జన్మలో వచ్చిన ఎవరు గొప్పవారు కారు. మరి ఆయన ఆలోచనతోనే ఒక గొప్ప ఎత్తి అయ్యి భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో ఒక భారతదేశంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే ఆయనే కారణం. మరి వారి అడుగుదాడలోనే మరి కూటమి ప్రభుత్వం మరి ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళకి కార్పొరేషన్లు పెట్టి మరి అలానే కమిషన్లు వేసి వారిని అందరితో పాటు సమానంగానే మరి ఈరోజు మన భారతదేశంలో వెలుగుతున్నారంటే ఆయన యొక్క స్ఫూర్తి. అలా స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మళ్ళీ అలానే యువ నాయకుడు లోకేష్ గారు కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడా అదే బాటలో నడుస్తూ మరి ఈ రాజకీయంగా అందరి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దేశంలో కల్లా ముందుకు తీసుకుపోతున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని అందరం కూడా మనం దీవించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా చెప్పి మరి వచ్చే ఎలక్షన్లు కానివ్వండి, దేనికి కానీ ప్రభుత్వానికి అందరం కూడా అండగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఏబీసీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.